జీవితంలో కొంతమంది మనతోనే ఉంటారు. కానీ వెన్నుపోటు పొడుస్తారు. మనం వాళ్ళను నమ్మినంతగా వేరే వాళ్ళను నమ్మం. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. మనతో ఉన్న కొందరు చాలా ప్రమాదకరమైన వారు. పాములు, తేళ్ల కంటే ప్రమాదకరంగా ఉంటారు. మనసును విషపూరితం చేసే చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల నుండి సహాయం కోసం ఎప్పుడూ చూడొద్దు. మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే అలాంటి వారికి దూరంగా ఉండాలి. కోపం తెచ్చుకునే వ్యక్తులకు దూరంగా ఉండాలి. కోపం మనిషికి ప్రధాన శత్రువు. మితిమీరిన కోపం ఉన్న వ్యక్తి ఆ క్షణంలో ఏ స్థాయికైనా దిగజారుతాడు. అంతేకాదు అతని కోపం ఇతరులతో పాటు తనకు కూడా హాని కలిగిస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏదో ఒప్పో ఏది తప్పు అని నిర్ణయించుకునే జ్ఞానం ఉండదు. అలాంటి వారు శత్రువుల కంటే ప్రమాదకరం. అత్యాశ గల వ్యక్తులకు దూరంగా ఉండాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితిలోనూ అతని సహాయం తీసుకోవద్దు. ఎందుకంటే అలాంటి వారికి మీకు సహాయం చేయాలనే ఉద్దేశం ఉండదు. మీకు సహాయం చేసినా మీ జీవితం నాశనం అవుతుంది. ఈ అభివృద్ధి, విజయాన్ని ఎప్పుడూ కోరుకోరు. అలాగే ఏది మంచిది, తప్పు ఏమిటి నిర్ణయించటం కూడా వారికి సాధ్యం కాదు. అత్యాశ ఉన్న వారి స్నేహం చేయకూడదు. స్వార్థపరులతో స్నేహం కూడా నష్టమే తీసుకొస్తుంది. ఎందుకంటే అలాంటి వారి వల్ల మీకు ఉపయోగం లేదు. ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బందులోకి నెట్టవచ్చు. మన శత్రువులు మన వెనక నుండి దాడి చేస్తారు. కానీ స్వార్థపరులు అలా కాదు. మీతో ఉంటూ మీ గురించి తెలుసుకొని వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం ఉంటుంది. అలాంటి వారిని నమ్మవద్దు. స్వార్థపరులు మీ నుండి ఎలా ప్రయోజనం పొందగలరో మాత్రమే ఆలోచిస్తారు. వారు వేరే దేని గురించి ఆలోచించరు. అలాంటి వారి వలలో చిక్కుకోకండి. ఒక వ్యక్తికి తన జీవితంలో సహచరులు కూడా చాలా ముఖ్యమైన వారు. డబ్బు లేకపోయినా పర్వాలేదు. మనసు స్వేచ్ఛంగా ఉండే వారితో స్నేహం చేయడం మంచిది.